Dear aspirants, welcome to this channel. Rupert purchased a second-hand TV for 4,600. ఒక టీవీని 4,500 కొన్నాడు. Spends some money on its repair. కొంత రిపేర్ పెట్టాడు ఆయన. Then he sells for 5,460. సో కాస్ట్ ప్రైస్ 4,600 ప్లస్ సమ్ అమౌంట్ ఎక్స్పెండిచర్ దాని మీద పెట్టి 5,406కి ఆయన అమ్మాడు. Thereby earning a profit of 6%. How much did Rupert spends on this repair? ఆయనకి 6% ప్రాఫిట్ వచ్చింది. అంటే మొత్తం కలిపి సమ్ ఏ అనే అమౌంట్ అనుకోండి. ఇది ఏ ప్లస్ 6% ఈక్వల్స్ టు 5,406. ఎంత ఖర్చు పెట్టాడు స్పెన్సర్ అంటే ఎక్స్. ఈ మొత్తం వచ్చిందని 6% కదా. సో 4,600. నేనేమంటానంటే వీటి ఈక్వేషన్ చేసుకొని ఇవన్నీ చేయడం కన్నా ఆప్షన్ ఎలిమినేట్ మెథడ్ మీద వెళ్ళిపోదాం. ఉదాహరణకి ఆయన సెండ్ చేసింది 600 అనుకుందాం. ఇది ఇప్పుడు మొత్తం ఎంత అయింది? 5,200 అయింది. 5,200 మీద 6% ఎంత? 310 రూపాయలు. సో 310 రూపాయలు అంటే 310 వేసుకుంటే 5,500 వస్తుంది. కాబట్టి ఇది కాదు. 500 వేసుకున్నాం అనుకోండి. 600కి బదులు 500 వేసుకున్నాం. అప్పుడు ఎంత వస్తుంది? 5,100 వస్తుంది. 5,100లో 6% ఎంత? 306 రూపాయలు. కాబట్టి ఇది వచ్చేస్తుంది. సో ఇలా చేసుకోండి. రెండు ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేసేవచ్చు మనం. సో ఇది కాలేదు, ఎక్కువ అమౌంట్ వస్తుందంటే దీనికంటే తక్కువ అమౌంట్ తీసుకుందాం. ఉదాహరణ మీరు 400 తీసుకున్నారు అనుకోండి. 4,600 400 5,000. 5,000 6% అంటే 5,300 వస్తుంది. చాలా తక్కువ దీనికంటే. సో 400 450 కాదు, దీనికంటే కొంచెం ఎక్కువ ఫిగర్ తీసుకుంటాం. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఆప్షన్ ఎలిమినేట్ బట్ చేయాలి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 20% ఆఫ్ ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్? కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్. 20% ఆఫ్ ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఉదాహరణకి సెల్లింగ్ ప్రైస్ 5 రూపాయలు అనుకుందాం. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20% ఆన్ సెల్లింగ్ ప్రైస్. దీని మీద 20% అంటే 1. సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 4 రూపాయలు. ఇప్పుడు వాట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్? ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1/4 అంటే 25%. ఇంతే దీని ఆన్సర్. ఏ సేల్స్మెన్ ఆఫర్స్ 20% additional discount after offering an initial discount of 25% on the labeled rate of laptop. If the final sale price is 18,000, then what was the labeled price? ఇది మార్కెట్ ప్రైస్ అండి. ఈ మార్కెట్ ప్రైస్ మీద 20% డిస్కౌంట్ 25% డిస్కౌంట్ ఇస్తే ఫైనల్ ప్రైస్ అనేది 18,000 అయింది. ఈ రెండు డిస్కౌంట్ల యొక్క క్యూములేటివ్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? 45 మైనస్ 5% అంటే 40% లెస్ అంటే 60%. 60% అంటే 10% 3,000. సో 40,000 దీని కాస్ట్ ప్రైస్, దీని మార్కెట్ ప్రైస్. ఉదాహరణకి దీని మీద 4% తీసామనుకోండి. 40%, 10% 4,000 అయినప్పుడు 40% 16,000 అవుతుంది. 60% 18,000 అయినప్పుడు 10% ఈక్వల్స్ టు 3,000 అవుతుంది. సో 100% అన్నప్పుడు 30,000 అవుతుంది. క్యాలిక్యులేషన్ రాంగు. సో సింపుల్. మనకైనా 2 times డిస్కౌంట్ ఇచ్చాడండి. ఒకటి 20%, ఇంకో 25%. సో టోటల్ డిస్కౌంట్ అంతా 40%. సో 40% 60%. 60% 18,000, 10% 3,000, 100% 30,000. అలా కాకుండా ఆప్షన్ నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ ఫిగర్ మీద 40% వేస్తే 18,000 వస్తుంది. 40% రెడ్యూస్ చేస్తే 30లో 40% అంటే 12,000. 12,000 ప్లస్ 18,000 ఈక్వల్స్ టు 30,000. వీటిలో ఏది కాదు. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 120 pence ఈజ్ ద సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ పెన్స్. ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 25%, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్. మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 25% వచ్చింది. 25% అంటే ఎంత? కాస్ట్ ప్రైస్ 4 రూపీస్ అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 5 రూపీస్. అంతే కదా. సెల్లింగ్ ప్రైస్ 5 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 120 pence. సో 120 pence ఎంత అవుతుంది? 480 రూపీస్. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్పెన్స్. సెల్లింగ్ ప్రైస్ అంతా 5. సో 480 డివైడెడ్ బై 5. సో దీంతో 5తో డివైడ్ చేస్తే సో 96 పెన్లు. సో 120 pence కాస్ట్, 120 × 4 రూపీస్ ఈక్వల్స్ టు ఎక్స్ పెన్స్ సెల్లింగ్ ప్రైస్. ఎక్స్ పెన్స్ అంటే
96 సెల్లింగ్ 96 pence ఒక సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ మన కీలకం ఏంటంటే ఈ కాస్ట్ ప్రైస్ వేయడం రావాలి. అదే చెప్పాడు ద ప్రాఫిట్ ఈజ్ 25%. అంటే 4 రూపీస్ ఒక పెన్ను, దాని ప్రాఫిట్ 5%, 25%, కాబట్టి 5 రూపీస్ వస్తుంది. ఏ వేవర్ సెల్స్ ఏ శారీ ఎట్ 150 రూపీస్ టు ఏ షాప్ కీపర్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఇక్కడ వేవర్ ఉన్నాడు, షాప్ కీపరు. సో షాప్ కీపర్కి 150 రూపాయలకి అమ్మాడు. ఎంత ప్రాఫిట్? 25% ప్రాఫిట్. 25% ప్రాఫిట్ అంటే ఈ వేవర్కి ఇది 120 రూపీస్ అవుతుంది. సో దీని మీద 25% అంటే 150 రూపీస్. ద షాప్ కీపర్ సోల్డ్ ద సేమ్ శారీ టు ఏ కస్టమర్ అండ్ ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30%. సో ఈయన కస్టమర్కి ఎంత 30% ప్రాఫిట్కి అమ్మాడు. 30% ప్రాఫిట్ అంటే దీనిలో 30% అంటే 195, 30% ప్రాఫిట్. ఇఫ్ ద వేవర్ కుడ్ సెల్ ద శారీ డైరెక్ట్లీ టు ద కస్టమర్ ఎట్ 180. ఇప్పుడు వేవర్ డైరెక్ట్గా కస్టమర్కి 180 రూపాయలకు కానీ అమ్ముంటే వాట్ వుడ్ బి ఇజ్ ప్రాఫిట్ అంటే 60 రూపీస్ ఆయనకు ప్రాఫిట్ వచ్చిండేది కదా. 60 రూపీస్ అంటే 50% ప్రాఫిట్ వచ్చేది. వాట్ వుడ్ బి ద కస్టమర్స్ ప్రాఫిట్ ఇన్, కస్టమర్స్కి ఎంత ప్రాఫిట్ వచ్చేది? ఇదివరకు 195 కొన్నాడు, ఇప్పుడు 180 రూపాయలకు కొంటున్నాడు, కాబట్టి 15 రూపీస్ ఆయనకు సేవ్ అయ్యేది. వేవర్కేం 50% వచ్చేది, కస్టమర్కేం 15 రూపీస్ వచ్చేది. ఎప్పుడు వేవర్ కానీ డైరెక్ట్గా కస్టమర్స్కి 180 రూపీస్కి అమ్మి ఉంటే. కానీ అలా అమ్మకుండా వేవర్ ఏమో షాప్ కీపర్ 150కి అమ్మాడు ఇన్ ఆర్డర్ టు గెయిన్ 25% ప్రాఫిట్. షాప్ కీపర్ అగైన్ కస్టమర్ 30% ప్రాఫిట్కి అమ్మాడు, అది 195కి సమానం. A shopkeeper sold 2 items, one at 25% and the second at 50% loss, and earned a profit of 35 rupees. If the price of the item sold at 25% profit is twice that of the item sold at 15% loss, then find the sum of the cost price of the both the items. సో ఆయన దగ్గర 2 ఐటమ్స్ ఉన్నాయండి, ఐటమ్ 1, ఐటమ్ 2. ఏం చెప్పాడంటే ఒక ఐటెంని 25% ప్రాఫిట్కి అమ్మాడు, దీన్ని 25% ప్రాఫిట్కి అమ్మాడు, ఇంకొకటి 15% లాస్కి అమ్మాడు, 15% లాస్కి అమ్మాడు. అయితే ఆయనకి టోటల్గా ఈ హోల్ ట్రాన్సాక్షన్లో 35 రూపీస్ లాభం వచ్చింది. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ సోల్డ్ ఎట్ 25%, దీని కాస్ట్ ప్రైస్, ఈ 25% కమ్మిన యొక్క వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ 15% లాస్ కమ్మినటువంటి కాస్ట్ ప్రైస్కి అంటే డబుల్ అని చెప్పాడు. అంటే ఇది 2 times 2x అనుకుంటే ఇది x. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బోత్ ద ఐటమ్స్. సో బోత్ ద ఐటమ్స్ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. ఈ 3x ఎంత అని అడిగాడు. 3x అంటే ఇది ఇంచుమించుగా 3కి మల్టిపుల్ ఉంది. ఇక్కడ 3కి మల్టిపుల్ ఏది ఉంది? 300 ఉంది. సో 300 అంటే ఇది 200 అవుతుంది, ఇది 100 రూపీస్ అవుతుంది. సో దీని మీద ఆయనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 25%. 200 మీద 25% అని 50% లాభం వచ్చింది. దీని మీద ఆయనకు లాస్ ఎంత? 15%. అంటే లాస్ అంటే -15 రూపాయలు. సో టోటల్గా ఆయనకు వచ్చిందంతా 35 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇంకొక మెథడ్లో చేద్దాం అనుకుంటే ఇది ఈజీగా అయిపోయింది. ఇంకా అలా కాకుండా మొదటిది 25% ప్రాఫిట్ వచ్చింది కదా. 25% ప్రాఫిట్ అంతే, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 4 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 5 రూపీస్. ఇది ఫస్ట్ ఐటమ్. సెకండ్ది 15% లాస్. 15% లాస్ అంటే ఇది 20 రూపీస్ కాస్ట్ ప్రైస్, దీని సెల్లింగ్ ప్రైస్ 17 రూపీస్. 15% లాస్ వచ్చిందా? బట్ యాక్చువల్గా ఏం చెప్పాడు ఆయన, దీనికంటే ఇది డబుల్ ఉండాలి. అంటే ఇది డబుల్ ఉండాలంటే ఇంటూ 10తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఇది 40 రూపీస్ అవుతుంది, ఇది 50 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 60 రూపీస్. టోటల్ సెల్లింగ్ ప్రైసు 67 రూపీస్. ప్రాఫిట్ ఎంత? 7 రూపీస్. మనకి యాక్చువల్ ప్రాఫిట్ ఎంత? 35 రూపీస్. అంటే 5 times, అంటే ఇంటూ 5 చేయాలి. ఇంటూ 5 చేస్తే 300 రూపీస్ వస్తుంది. ఇది మెథడ్ 2, ఇది మెథడ్ 1. ఇలా ఆప్షన్ బట్టి కూడా వెళ్ళచ్చు. ఏ మ్యాన్ బైస్ ఏ ల్యాండ్ ఫర్ 3 lakhs. He sells 25% pot at 25% loss and 40% pot at 25% profit. In order to earn a total percentage of 15, how much money should he sell the remaining pot? ఆయన దగ్గర టోటల్గా 100 pots ఉన్నాయండి. 100 pots ల్యాండ్ ఉంది. అందులో 25 pots, 40 pots, రిమైనింగ్ 35 pots.
ఈ 25 పాట్స్ ఆయన ఎంత ప్రాఫిట్కి అమ్మాడంటే 25% ప్రాఫిట్. ఇక్కడ 25 పాట్స్ అంటే 25 ఐటమ్స్ అనుకోండి. ఒక ఐటమ్ మీద 25% వచ్చింది అంటే ప్రాఫిట్ 625 వచ్చింది అనుకుందాం. ఇంకొక దాని మీద ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇది లాస్ అండి, ఇది లాస్. ఇది 40% ప్రాఫిట్ మీద 25% ప్రాఫిట్ వచ్చింది. 25 ఎంత 1000. ఇక్కడ 1000 యూనిట్స్ ప్లస్ ఉంది. బట్ ఓవరాల్గా ఆయనకి ఎంత రావాలనుకోండి, ఇన్ ఆర్డర్ టు ఎర్న్ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 15%. టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 15% అంటే 100 × 15 అంటే 1500 ఆయనకు ప్రాఫిట్ రావాలి. బట్ ఇక్కడ నెట్ ఎంత 375. ఇంకా 1500 రావాలంటే ఇంకెంత రావాలి, 1125 రావాలి. ఇక్కడ 1125 ఆన్ 35 ఐటమ్స్ మీద రావాలి. అంటే 1125/35. 5 7 5 2 సుమారుగా 32% రావాలండి. సుమారుగా 32% రావాలి. 35% అంటే ఎంత, 3 లక్షల్లో 35% అంటే 115,000, 115K. ప్లస్ దీని మీద 32% కమ్మాలి. దీని మీద 32% అంటే 10% 11.5 అంటే 32% అంటే 34.5. ఆ 2% అంటే 2.3 అంటే 36.8. 36.8 ప్లస్ 115 115K ప్లస్ 36.8. ఇక్కడ రాంగ్ చేసామన్న. ఇక్కడ ఇది 105 అండి, ఇది 105, ఇది 105. సో ఈ 105 మీద 32% తీయండి. 32% కడితే మనకి ఎంత వస్తుంది, సో ఇది ఫైనల్ ఆన్సర్ అండి. సో మరొకసారి ఈ ప్రాబ్లం, ఒక ఎకరా ల్యాండ్ కొన్నారు, అది 3 లక్షల రూపాయలు కొన్నారు. అందులో 25% ఆఫ్ ల్యాండ్ ఏమో 25% లాస్కి అమ్మేశారు. అంటే 25 సెంట్లు 25% లాస్ అంటే ఒక సెంటు మీద 25 రూపాయలు లాస్ వచ్చింది అనుకోండి. సో 625 ఆయనకు లాస్ వచ్చింది. ఇంకొక 40 సెంట్లు, ఆయన 40 సెంట్ల మీద 25% ప్రాఫిట్ వచ్చింది అంటే ఒక 1000 రూపీస్ లాభం వచ్చింది అనుకోండి. సో టోటల్గా ఆయన ఎంత లాభం రావాలనుకోండి అంటే, ఒక ఎకరా అంటే 100 సెంట్లు కదా, 100 × 1500 లాభం రావాలనుకున్నాడు. బట్ యాక్చువల్గా ఎంత వచ్చింది, ఆయన 375 వచ్చింది. ఇంకెంత రావాలి, 1125 పాట్స్ రావాలి. 1125 అంటే ఎంత, ఈ 35 యూనిట్స్లో రావాలి. ఈ 35 యూనిట్స్ అంటే ఎంత, 32 యూనిట్స్. అరౌండ్ 32 ప్లస్ వస్తుంది అంటే 32%. ఇవన్నీ పర్సంటేజ్లో కదా మాట్లాడుకుంటాను. 25 అనేది పర్సంటేజ్, 40 అనేది పర్సంటేజ్, అలా 32 అనేది పర్సంటేజ్. దేంట్లోన ఈ పీస్ ఆఫ్ ల్యాండ్లో 40%, 32%. ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ అంటే ఎంత, ఈ 35 సెంట్స్ యొక్క కాస్ట్ ఎంత, టోటల్గా 3 lakhs అన్నప్పుడు 35 సెంట్స్ అంటే 35% కదా, 3 lakhsలో 35% అంటే ఎంత వస్తుంది, 105K వస్తుంది. ఈ 105K మీద 32% అదనపు ప్రాఫిట్ కమ్మాలి. ఇందులో 32% క్యాలిక్యులేట్ చేస్తే 33.5K వస్తుంది. ఈ టోటల్ యాడ్ చేస్తే 1,38,750 వస్తుంది. ఇది మొత్తం డిస్కౌంట్స్. సో కొన్ని ఫండమెంటల్ ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను, ఒకసారి డిస్కౌంట్స్ మీద అవగాహన వస్తుందని. విచ్ వన్ ఈజ్ బెటర్ అని అడిగాడు. ఏ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10%, 20%, ఏ సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 20%, 10%. బోత్ ఆర్ సిమిలర్, కెనాట్ బి డిటర్మైన్డ్. ఏ సక్సెసివ్, ఇది బెటరా ఇది బెటర్ అని అడిగాడు. సపోజ్ 100 రూపాయలు తీసుకుందాం, దాని మీద 20% డిస్కౌంట్ అంటే 80 రూపాయలు, దీని మీద 10% డిస్కౌంట్ అంటే 72 రూపీస్. అలా కాకుండా ఇదే 100 రూపీస్ మీద ఫస్ట్ 10% డిస్కౌంట్ అంటే 90 రూపాయలు, దీని మీద మళ్ళీ 20% డిస్కౌంట్ అంటే 18 రూపాయలు. సో ఫైనల్ ఫిగర్ ఒకటే కదా, అంటే ఏది ముందు పెట్టినా ఏది వెనుక పెట్టినా సేమ్. సో బోత్ ఆర్ సిమిలర్. డ్యూరింగ్ ఏ సేల్, ఏ టీవీ షాప్ ఓనర్ ఆఫర్స్ 4 different types of successive discounts for any customer. ఆయన 4 రకాల సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. అందులో మీరు ఏదో ఒకటి ఎంచుకోండి అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విల్ గివ్ ద బెస్ట్ పాసిబుల్ ప్రైస్ టు ద షాప్ ఓనర్. ఇందులో బెస్ట్ పాసిబుల్ ప్రైస్ ఏదన్నాడు షాప్ ఓనర్ దృష్టిలో. షాప్ ఓనర్కి ఎప్పుడైనా బెస్ట్ పాసిబుల్ ప్రైస్ ఏదవుతుంది, ఆయనకి ఏదైతే తక్కువ డిస్కౌంట్ పడుతుందో ఆయనకి అది బెస్ట్ పాసిబుల్ ప్రైస్ అవుతుంది. సో కస్టమర్కి ఏదవుతుంది, కస్టమర్కి ఏదైతే హైయెస్ట్ డిస్కౌంట్ అవుతుందో అది కస్టమర్కి బెస్ట్ అవుతుంది. ఆయనకి బెస్ట్ పాసిబుల్ వే అంటే మనం
లోయెస్ట్ డిస్కౌంట్ కనుక్కోవాలి. లోయెస్ట్ డిస్కౌంట్ అంటే ఇప్పుడు వీటి సక్సెసివ్ డిస్కౌంట్స్ ఎలా కడతాము, మైనస్ వస్తుంది. సో -25 -15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సంథింగ్ ఆ రెండింటి మల్టిప్లికేషన్ A ఇంటూ B/100 వేస్తాం. సో లోయెస్ట్ డిస్కౌంట్ అంటే ఏది, ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఇక్కడ ఎక్కువ ఫిగర్ ఏదైతే వచ్చిందో అదే లోయెస్ట్ డిస్కౌంట్ వస్తుంది కదా. సో ఈ 25 + 15 40 కామన్, అన్ని దాంట్లో ఇక్కడ 40%, ఇక్కడ 40, ఇక్కడ 40, ఇక్కడ 40 కామన్. ఈ 40 మైనస్ సంథింగ్ మనం వేస్తాం. ఈ సంథింగ్ అంటే ఏంటి, ఇది ఇక్కడ హైయెస్ట్ అయింది అనుకోండి, ఈ ఓవరాల్ డిస్కౌంట్ లోయెస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ లోయెస్ట్ అయింది అనుకోండి, ఈ ఓవరాల్ డిస్కౌంట్ హైయెస్ట్ అవుతుంది. ఇది కస్టమర్కి బెస్ట్గా ఉంటుంది. ఇది లోయెస్ట్ డిస్కౌంట్ ఓనర్కి బాగుంటుంది. ఇక్కడ లోయెస్ట్ రావాలంటే ఇక్కడ హైయెస్ట్ రావాలి. ఇక్కడ హైయెస్ట్ రావాలంటే ఏ రెండు మల్టిప్లై చేస్తే హైయెస్ట్ వస్తుంది. 25 15 జర్ ఇది అరౌండ్ 300 సంథింగ్ వస్తుంది. ఇది 300 వస్తుంది. ఇది చాలా తక్కువ వస్తుంది. 20 జర్ 400. సో 40 - 400 అంటే 40 - 400 అంటే 4%, అంటే 36% డిస్కౌంట్. ఈ ఒక్కటే ఓనర్కి ద బెస్ట్ డిస్కౌంట్ అవుతుంది. మిగతావన్నీ 36% వస్తాయి. ఇవన్నీ కస్టమర్కి బెస్ట్ అవుతాయి. పెయింటింగ్ వాజ్ సోల్డ్ ఫర్ 5,225 ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్ 5%. దెన్ వాట్ ఈస్ ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్? మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ద పెయింటింగ్, ఇది మార్క్డ్ ప్రైస్ అండి, ఇది సెల్లింగ్ ప్రైస్. ఈ మార్క్డ్ ప్రైస్ మీద 5% ఇస్తే ఈ ప్రైస్ వచ్చింది. సో ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవడం బెటర్. 5% ఈ కింద ఆప్షన్స్లో 5% తీస్తే ఇది రావాలి. ఉదాహరణకి 5,500 తీసుకుందాం. 5,500లో 5% అంటే ఎంత, 275. వీటిలో 275 తీసామనుకోండి, 5,225 వచ్చింది. సో ఇది రైట్. లేదు 5,200లో సెల్లింగ్ ప్రైస్ 5,225 ఉన్నప్పుడు ఖచ్చితంగా దీనికంటే మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉండాలి. అంటే ఇది కాదు, ఇది ఆబ్వియస్గా ఇది కాదు, ఇది కాబట్టి ఇది మాత్రం రైట్ అవుతుంది. కొన్ని ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ వెళ్ళిపోవడం ఉత్తమమైన పద్ధతి. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇస్ 1680, దేర్ ఈజ్ ఎ లాస్ ఆఫ్ 16%. ఇఫ్ దేర్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15% ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ 8% డిస్కౌంట్, వాట్ షుడ్ బి ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్? సో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడండి 1680, దేర్ ఈజ్ అ లాస్ ఆఫ్ 16% లాస్ ఇచ్చాడు. 16% లాస్ అంటే ఇది 84%కి సమానం. సో కాస్ట్ ప్రైస్ 100% అవుతుంది. సో ఇది ఈజీగా 84తో డివైడ్ చేయొచ్చు ఇది. సో 1% ఈక్వల్స్ టు 20 రూపీస్ వస్తుంది. సో 100% 2000 వస్తుంది ఇక్కడ ఈజీగా. If there is a profit of 15% even after giving 8% discount, then what should be the marked price of the product? ఇందులో 15% ప్రాఫిట్ అన్నాడు. 15% ప్రాఫిట్ అంటే 2,300కి అమ్మాలి. ఇది 2,300కి అమ్మితే ఇంకా మార్క్డ్ ప్రైస్ ఉంటుంది. ఆ మార్క్డ్ ప్రైస్ మీద 8% డిస్కౌంట్ ఇచ్చాడు అని చెప్పాడు. సో మార్క్డ్ ప్రైస్ ఇందులో ఏదవుతుంది, ఆ బేస్గా 2,300 కంటే ఎక్కువ అవ్వాలి. అంటే ఇది కాదు, ఇది కాదు. సో 2,500లో 8% తీసామనుకోండి, ఒక పర్సెంటేజ్ 25 రూపాయలు, అంటే 8% 200 రూపీస్ అవుతుంది. సో 200 తీస్తే 2,300. సో ఆప్షన్ సి అనేది రైట్. సో ఇక్కడ వరకు చేస్తాం. ఇది మన సెల్లింగ్ ప్రైస్, మనకు కావాల్సిన మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్లో ఇందులో ఏదో ఒకటి అనుకుంటారు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే ఏదో ఉంటుంది. ఇందులో 8% మైనస్ చేసామనుకోండి, సెల్లింగ్ ప్రైస్ రావాలి. సో ఇది మనకు డిస్కౌంట్ ఇచ్చింది 8% ఆన్ మార్కెట్ ప్రైస్. ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ is increased by 20%. And then 2 successive discounts of 5% each are allowed. The selling price of the article is dash above its cost price. Cost price, selling price, market price. The price of an article is increased by 20%. So cost price 100 అనుకుంటే ఇది 120 చేస్తాం. 2 successive discount 5% ఇచ్చాం. సో 120లో 5% తీస్తాం అనుకోండి. 120లో 5% అంటే 6 రూపీస్. 6 రూపీస్ అంటే ఎంత వస్తుంది, 114. అగైన్ ఇంకో 5% తీస్తామనుకోండి. అగైన్ ఇంకో 5% అంటే 5.7 తీసేయాలి. సో 114 - 5.7. సో 5.7 తీస్తే ఇంకేది 8.3% ఉంటుంది. సో ఇదే కదా ఆన్సర్.
సో 100 అనుకున్నాం, 120 పెంచాం, దీనిలో 5% అయితే ఇక్కడ వరకు బాగానే వచ్చేస్తుంది. ఇందులో 5% అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. 5.7 వచ్చింది కాబట్టి ఇక్కడ 3 రావాలి. ఆన్సర్లు ఎక్కడో వద్ద 3 ఉండాలి, ఎందుకంటే 8.3 + 5.7 కలిపితేనే 14 వస్తుంది. సో ఆ విధంగా ఆప్షన్ బట్టి వెళ్ళిపోతే చాలా తొందరగా అయిపోతాయి. ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10%, 20% are displayed on the advertisement. For a sale, if an additional discount of 5% is given on cash payment, find the total discount available on purchase by cash payment. సో ఎంత క్యాష్ పేమెంట్ చేస్తే టోటల్ డిస్కౌంట్ వస్తుంది అన్నాడు. 10%, 20%, 5%. 20-10 అయితే ఎంత అవుద్ది? 30 - 2 అంటే 28%. ఇది 28%. 28% + 5 - 28 × 5, 28 + 5 అంటే 33. 33 - 1.4 తీసేయాలి. 1.4 తీయాలంటే 1.6 ఎక్కడో ఒక దగ్గర ఉండాలి, అంటే ఇదే ఆన్సర్, 31.6%. సక్సెసివ్ డిస్కౌంట్ 10%, 20% ఇచ్చారు. ఈ రెండింటి యొక్క డిస్కౌంట్స్ 10 + 20 మైండ్ క్యాలిక్యులేషన్ 30 మైనస్ ఎలాగ మైనస్ చేస్తాం. 10% పెరగడం, 20% పెరగడం అనుకోండి, 30 + 2 చేస్తాం. ఇది ఇప్పుడు ఇంట్రెస్ట్లో ఉన్న సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ, లేకపోతే ఒక పర్సన్ ఎర్నింగ్ 30% + 20% పెరిగిన ఎర్నింగ్స్ పెరిగినప్పుడు తగ్గుతుంది కాబట్టి మైనస్ చేస్తాం. 10 + 20 30 - 2 సో 28 వస్తుంది. 28 + 5 33 - 28 × 5 1.4. 1.4 వచ్చినప్పుడు మనం చూసుకోవాలి ఇక్కడ ఎక్కడ 0.6 ఉందనేది. సో ఇక్కడ కొంత టైం సేవ్ చేయొచ్చు. ఇక్కడ ఫైండ్ ద యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ యూజింగ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అని అడిగాడు. దేర్ వుడ్ బి 20% ప్రాఫిట్ వితౌట్ ఎనీ డిస్కౌంట్, అండ్ 20% ప్రాఫిట్ వచ్చింది వితౌట్ ఎనీ డిస్కౌంట్. ఆల్ ద 5% డిస్కౌంట్ ఈజ్ ఆఫర్డ్. 5% డిస్కౌంట్ ఆఫర్ చేసినప్పుడు ఎంత వస్తుంది అని అడిగాడు. సో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైసు 6 రూపీస్ అనుకుందాం. సో కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది? 5 రూపీస్. సో సరిపోయింది. దేర్ వుడ్ బి 20% ప్రాఫిట్ వితౌట్ ఎనీ డిస్కౌంట్. ఏ డిస్కౌంట్ ఇవ్వనప్పుడు సెల్లింగ్ ప్రైస్ 6 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ 5 రూపీస్. సో ఇక్కడ 20% అనేది ప్రాఫిట్ వచ్చింది. ఆల్ దో 5% ఈజ్ డిస్కౌంట్ ఈజ్ ఆఫర్డ్. 5% డిస్కౌంట్ ఇచ్చారు అనుకుందాం, అప్పుడు యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. మార్కెట్ ప్రైస్ వస్తుంది, ఇది 20, ఇది 19 అనుకుందాం. సో 5% డిస్కౌంట్ వచ్చింది కదా, 5% డిస్కౌంట్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ 6. సో రెండింటి దగ్గర మార్కెట్ ప్రైస్ ఈక్వల్ కాబట్టి, సో దీన్ని 20తో మల్టిప్లై చేసి దీన్ని 6తో మల్టిప్లై చేస్తే సో యాక్చువల్ ప్రాఫిట్ అయితే 14% వస్తుందండి. ఫైండ్ ద యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ యూజింగ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అన్నాడు. దేర్ వుడ్ బి 20% ప్రాఫిట్ వితౌట్ ఎనీ డిస్కౌంట్ అని అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ 6 అనుకున్నప్పుడు కాస్ట్ ప్రైస్ 5 రూపీస్ అవుతుంది, 20% ప్రాఫిట్ వస్తుంది. సో ఈ స్టేట్మెంట్ సాటిస్ఫై చేసాం. ఆల్ ద 5% డిస్కౌంట్ ఈజ్ ఆఫర్డ్ అన్నాడు. ఇక్కడ 6% సెల్లింగ్ అంటే మార్కెట్ ప్రైస్ కూడా 6 కదా, మనం ఏం మార్చలేదు. ఆల్ దో 5% డిస్కౌంట్ ఈజ్ ఆఫర్డ్. సెకండ్ టైం 5% డిస్కౌంట్ ఆఫర్ చేస్తే మార్కెట్ ప్రైసు 20 రూపీసు, సెల్లింగ్ ప్రైసు 19 రూపీస్. సో 5% డిస్కౌంట్ ఆఫర్ చేసినట్టుగా. బట్ రెండిట్లో మార్కెట్ ప్రైస్ సమానం కాబట్టి దీన్ని 20తో మల్టిప్లై చేద్దాం. నేను 6తో మల్టిప్లై చేస్తే మార్కెట్ ప్రైస్ 120. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ 120. సో సెల్లింగ్ ప్రైస్ కూడా 120 అవుతుంది. సో దీని మీద కాస్ట్ ప్రైస్ కూడా 100. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చేసింది, మార్కెట్ ప్రైస్ 120 ఇచ్చింది. సో దీని మీద 5% డిస్కౌంట్ ఆఫర్ చేసాం అనుకుందాం. 5% డిస్కౌంట్ ఆఫర్ చేస్తే న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 114 రూపాయలు వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ 100 రూపీస్, న్యూ సెల్లింగ్ ప్రైస్ 114 అన్నప్పుడు 14% యాక్చువల్ ప్రాఫిట్ వస్తుంది. ఈ పర్సన్ సేవ్డ్ 5 బై బయింగ్ ఎ డ్రెస్ ఇన్ ఏ సేల్ ఇఫ్ ఈ స్పెండ్స్ 45 రూపీస్. ఒక మనిషి 45 రూపాయలు ఖర్చు పెట్టాడు, కానీ ఆయన ఆ ఖర్చులో 5 రూపాయలు సేవ్ చేశాడు బై బయింగ్ ఏ డ్రెస్. సో హౌ మచ్ పర్సంటేజ్ విల్ హీ సేవ్? ఆయన ఎంత సేవ్ చేశాడు అని అడిగారు. సో 45 రూపాయలు అండి ఆయన స్పెండ్ చేసింది, కానీ ఆయన ఎంత సేవ్ చేశాడు? 5 రూపీస్ సేవ్ చేశాడు. సో దాని కాస్ట్ ప్రైస్ 50 రూపీస్ అనో దాని కాస్ట్ ప్రైస్. మామూలుగా అయితే ఆయన 50 రూపాయలు ఖర్చు పెట్టాలి, కానీ ఆయన సేల్లో వెళ్ళాడు. ఒక సేల్లో కొనడం వల్ల ఆయనకు 5 రూపాయలు సేవ్ అయింది. అంటే ఎవ్రీ 15 రూపీస్ మీద ఒక 5 రూపీస్ ఆయన సేవ్ చేసుకోగలిగాడు. ఎవ్రీ 50 రూపీస్ మీద. ఆయన సేల్లోకి వెళ్ళకపోతే ఆయన 50 రూపీసే పెట్టాలి.
బట్ సేల్లోకి వెళ్ళడం వలన ఆయన 45 రూపీస్కే ఆయన డ్రెస్ వచ్చేసింది. అంటే ఎవ్రీ 50 రూపీస్కి ఆయనకు 5 రూపీస్ సేవ్ అయ్యింది. సో ఆయనకి సేవింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 5/50 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10%. జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇన్ ఏ సేల్ ఇలాంటి ప్రశ్నలు అడిగాడు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ దట్ షీలా కెన్ గివ్ టు హెర్ కస్టమర్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ 50 దట్ షీ కెన్ నెయిదర్ ప్రాఫిట్ నార్ లూజ్ ఆన్ సెల్లింగ్ హెర్ గూడ్స్ if she has already marked her product by 25% more than the cost price. So 50 రూపాయలు. If she has already marked her product by 25% more అంటే కాస్ట్ ప్రైస్ మార్క్డ్ ప్రైస్ అనుకుందాం. 25% మోర్ అంటే కాస్ట్ ప్రైస్ 4, మార్క్డ్ ప్రైస్ ఎంత 5, అప్పుడే 25% మార్క్ చేసినట్టుగా. కానీ ఆవిడకి షీ హ్యాస్ నెయిదర్ ప్రాఫిట్ నార్ లాస్ అంటే మ్యాక్సిమం ఎంత డిస్కౌంట్ ఇవ్వగలదు, డిస్కౌంట్ ఆవిడ ₹1 మాత్రం ఇవ్వగలదు. ₹1 మాత్రం ఇవ్వగలదు. ₹1 ఎంత అంటే 1/5 అంటే 20%. 20% ప్రాఫిట్. ఇదంతా కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. ఇదంతా మొత్తం కన్ఫ్యూజ్ చేయడానికి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ దట్ షీలా కెన్ గివ్ హెర్ కస్టమర్స్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ 50. ఒకవేళ మనం మార్కెట్ ప్రైస్ 50 అనుకుందాం. మార్కెట్ ప్రైస్ 50 అనుకుంటే ఇది 25% కదా. 25% అంటే సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 40 రూపీస్ అవుతుంది. 40 రూపీస్ అంటే మ్యాక్సిమం డిస్కౌంట్ ఎంత ఇవ్వగలడు అంటే 10 రూపీస్ మాత్రం డిస్కౌంట్ ఇవ్వగలడు. ఎంత 50 మీద 10 రూపీస్ అంటే 10/50 అంటే 20%. సో ఇలాంటి ఫిగర్స్ అన్నీ ఇక్కడ 50 ఇచ్చాడు. ఈ ఫార్ములాలో 50 వేసాను. లెట్స్ ఇక్కడ ఒక 112 అని ఇచ్చాడు అనుకుందాం. అంటే ఇప్పుడు 112 వేసాను అనుకోండి. ఇక్కడ మళ్ళీ ఇది 112 5 యూనిట్స్ అయితే 4 యూనిట్స్ ఎంత అవుతుంది, ఇదంతా వేరే ఫిగర్స్లోకి వచ్చేస్తుంది. సో ఇలాంటప్పుడు ఇలా అనుకోవడమే ఈజీ. ఇలా అనుకోవడం ఈజీ. ఈరోజుతో ఎండ్ అయిపోయింది. ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ దాదాపుగా ఒక 60 to 70 ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేశాను. సో రేపటి నుంచి ఇంకో కొత్త యూనిట్ నేను స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.